ఆత్మ ఎలా ఉంటుంది? ఎవరు ఆత్మని చూశారు? ఈ వీడియోను ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఆత్మ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆత్మ ప్రతి జీవరాశిలోనూ ఉంటుంది. ఆత్మని వేదాలు ఇలా చెప్పాయి: నామాతీత, గుణాతీత, రూపాతీత. అంటే ఆత్మకి పేరు లేదు, ఆత్మకి గుణం లేదు, ఆత్మకి రూపం లేదు. అది స్త్రీ కాదు, పురుష కాదు, నపుంసకత్వం కూడా కాదు. మరి ఆత్మ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. భగవద్గీతలో కృష్ణుడు ఆత్మ సిద్ధాంతాన్ని ఇలా వివరించాడు: ఆత్మకి రూపం లేదు, అది ఒక దివ్య శక్తి. ఆత్మ నాశనం కానిది, ఏ శస్త్రం ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది. ఆత్మ అమరమైనది, మార్పు లేనిది, నాశనం చేయలేనిది. మరి ఆత్మ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే నీ శరీరం నుండి శ్వాస ఆగిపోతుందో అప్పుడే ప్రాణాలు వదిలేస్తావు, అవునా? మరి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసా? శ్వాస. అదెలా అంటావా? ఒక్కసారి ఆలోచించు. శ్వాసకి రూపం లేదు, శ్వాసకి పేరు లేదు, శ్వాసకి గుణం లేదు, శ్వాసకి ఆకారం లేదు, శ్వాసకి లింగభేదం లేదు. అది సర్వజీవరాశుల్లో ఒకే రకంగా ఉంటుంది. ఆత్మకి కుల, మత, వర్గ, రూప భేదాలు ఏవీ ఉండవు. అదే శ్వాస. సర్వజీవరాశుల్లోనూ ఒకే రకంగా ఉంటుంది. శ్వాసని అగ్ని కాల్చలేదు, శ్వాసని అస్త్రం ఛేదించలేను, నీరు తడపలేదు, శ్వాసకి చావు లేదు, శ్వాసని ఎవ్వరూ నాశనం చేయలేరు, శ్వాసని వాయువు ఆర్పలేదు. ఇప్పుడు అర్థమైందా? శ్వాస, ఆత్మ రెండు ఒకటే. ఎప్పుడైతే నీ శ్వాసని నువ్వు పట్టుకుంటావో నీ ఆత్మని నువ్వు పట్టుకున్నట్టే. ఎప్పుడైతే నీ ఆత్మని నువ్వు పట్టుకుంటావో నీ జీవితంలో తలరాత, కష్టాలు, బాధలు అన్నీ మాయమైపోతాయి. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.